దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, శుభ శుక్రవారం. ఈరోజు గుడ్ ఫ్రైడే. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్త మానవాళి కొరకు కలువరి శిలువలో బలి అయిన రోజు ఈ రోజని ప్రపంచ ప్రజలు కూడా ఎంతో చక్కని రీతిలో ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన శిలువ బలియాగాన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ వారి వారి పాపములు ఒప్పుకొనుచు క్రీస్తు పంచిన ప్రేమని ఈరోజు ధ్యానం చేస్తున్న సందర్భాలు వివిధ చోట్ల ప్రపంచమంతా ఆరాధనలు. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, కన్నీరు కార్చి నేటికి ఇంకా కొంతమంది బిడ్డలైతే 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క అంటే క్రీస్తు శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతగా ఉపవాస ప్రార్థనలో కూడా చాలా మంది బిడ్డలు కొనసాగిన వారు ఉన్నారు. అలాగే మరలా రేపుగాక వెల్లుండ ఆదివారం పునరుద్ధాన దినంగా మనము ధ్యానం చేసుకుంటాం. ఇంత సంతోషకరమైన దినము. ఈరోజు దేవుడు మనకు రక్షణను కల్పించిన దినం. ప్రియులారా, పాపం అనే బంధకాలలో మరి ఈ ప్రపంచంలో మానవాళి అట్టుడుకుపోయిన సమయంలో క్రీస్తు మరి అలాగే సర్వోన్నతుడైన దేవుడు మానవ రూపిగా మన మధ్యలోనికి వచ్చి పరిచర్య అందించి తన ప్రాణాన్ని ముగించుకుని మరి పరముకు వెళ్లి మన కోసం అనేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కొరకై ఈరోజు సిలువలో బలియాగమయ్యారు. ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఆయన అనుభవించి భూమి మీద ఉన్నప్పుడు మరి మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మన అతిక్రమల నిమిత్తమై ఆయన బలి అయ్యారు. అది జ్ఞాపకం చేసుకుని మరి మనమందరమే కూడా ఆయనకి కృతజ్ఞమై కన్నీరు కార్చి కృతజ్ఞత స్తుతి ఆరాధనలు మనం చేయవలసి వారు ఉన్నాము, చేస్తున్నాము కూడా. అయితే ఎవ్వరూ చేయలేని త్యాగం ఈరోజు మరి ఎవ్వరూ ఇలాంటి త్యాగాన్ని చేసినట్లు మనకు చరిత్రలో కనబడదు. ఈ భూప్రపంచం మీద క్రీస్తు చేసిన బలియాగం మానవాళి పాపము కొరకై, మన యొక్క అతిక్రమాల నిమిత్తమై ఆయన చేసిన త్యాగము ఇహమందు పరమందు ఎవ్వరు చేయలేదు, చెయ్యలేరు, ఇక ఇంతకు ముందు చేయలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రభువారే ఇలాంటి త్యాగాన్ని చేయడం జరిగింది. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మరి ఆ సిలువ మీద పలికిన 7 మాటల వివరణ క్లుప్తంగా మనం వివరించుకుందాం. చక్కని రీతిలో మనము దేవుని సన్నిధానంలో వివరించుకుందాం, చూసుకుందాం 7 మాటల విషయంలో. దానికంటే ముందు ప్రియులారా, ఒక పల్లవి, ఒక చరణాన్ని పాడి ముందుకు కొనసాగుదాం.
మంచిది ప్రియులరా, ఈ సమయంలో 7 మాటలను మనము ధ్యానం చేసుకుందాము. మొదటి మాటను మనం చూసుకుందాము ప్రియులరా. మరి మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ప్రియులరా, మొదటి మాటను మనం ధ్యానం చేసుకున్నాము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మొదటి మాట ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఈ మాట ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి యేసుక్రీస్తు ప్రభుల వారు? శరీరం అంతా కొరడాలతో, ముళ్ళున్న కొరడాలతో గుచ్చి లాగేసిన వారి గురించి ఈ మాట. అనవసరముగా అన్యాయముగా తీర్పు తీర్చి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవరూపికి లోకానికి వచ్చి మంచి పనులన్నీ చేసి యెరూషలేము ప్రాంతంలోను వివిధ పట్టణాల్లోనూ ఆయన చెంతకు ఎవరైతే అలిసిపోయి వచ్చారో వారందరి విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన మేలు మర్చిపోయి క్రీస్తుని హింసించి చంపుతూ ఉన్న ఆ సమయంలో, సిలువకెక్కించిన ఆ సమయంలో 2 చేతుల్లో మేకులు, కాళ్లకు మేకులు మరి దెగ్గేసి శిరమున ముళ్ళు గుచ్చి భయంకరమైన వేదనకి గురి చేసిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ప్రభువా, నా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని క్రీస్తు మాట్లాడుతున్నాడు. సాధ్యమా అండి? ఇది మనిషి అన్నవాడికి సాధ్యమా? లేదు దైవం అన్నవాడు ఎవరైనా ఒకవేళ పిలువబడితే వాళ్ళకి సాధ్యమా? ఇది సాధ్యం కానే కాదు. క్రీస్తును పోలిన వారు ఎవ్వరు లేరండి. యహమందు పరమందు లేరు, ఎవ్వరు లేరండి. అంటే హేతువు లేకుండానే ఈరోజు చంపేస్తున్న ఈ మాయ లోకంలో, ఈ మాయ ప్రపంచంలో హేతువు లేకుండానే మంచి చేసిన వాళ్ళని సహితము చంపుతున్న ఈ అన్యాయమైన లోకంలో క్రీస్తు అంటున్నాడు, మనుషులతో అంటున్నాడు, మానవులతో అంటున్నాడు, అలాంటి వారితో అంటున్నాడు, వాళ్ళ పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. అదండి క్రీస్తు అంటే. అంత గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి ఎవ్వరికి సాధ్యం కదా. ఈరోజు మనల్ని ఎవరైనా ఏమనంటే తిరిగి వాళ్ళని అనే వరకు నిద్ర పట్టదు మనకి. మనల్ని ఎవరైనా ఒక దెబ్బేస్తే వాళ్ళని తిరిగి కొట్టే వరకు మనకు నిద్ర పట్టదు. అంటే మానవ రీతిగా ఆలోచించే, మనిషి రీతిగా ఆలోచించే విధానం ఇది. కాని ప్రియులారా, క్రీస్తు అంటున్నాడు, చంపుతున్నారు, సిలువ కేసేసి ఇంకా 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 హింసిస్తున్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ పక్షాన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుడు, క్రీస్తు మనకు నేర్పించింది ఏంటంటే, మనల్ని హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు, వేదనకు గురి చేసిన వారి కొరకు, అన్యాయంగా బాధలు పెట్టేవారి నిమిత్తమై మన వారి పక్షాన ప్రార్థన చేయువారమై ఉన్నాం. చేస్తున్నావా నువ్వు? ఇప్పటి వరకు ఒకవేళ పగ మనసులో కొలువై ఉన్నదేమో, అది తీసేసి ముందు క్రీస్తు ఏదైతే మనకు నేర్పించారో అది మనము ధ్యానం చేయవలసిందిగా, అనుసరించాల్సిందిగా కోరుతూ ఉన్నా. 2వ మాట చూద్దాం ప్రియులారా. అదే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. ఇది ఇంకా విచిత్రంగా ఉంటుందండి. ఇది ఇంకా మరి సిలువలో దొంగ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 42 నుంచి మనము 41 నుండి మనం చదువుకుంటే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను అనగా క్రీస్తుని ఈ దొంగ చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునేవారన. అయితే క్రీస్తు అంటున్నాడు కదా 2వ మాటగా, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ప్రియులారా,
ఎంత ఉన్నతమైన సంగతో తెలుసా ఇది? ఎంత ఉన్నతమైన సంగతో. క్రీస్తు అంటున్నాడు, సిలువ మీద దొంగతో నాతో కూడా నువ్వు పరదేశంలో. అంటే దాని అర్థం ఏంటంటే, నీ సమస్త పాపములు నేను క్షమించాను, సమస్త అతిక్రమాలు క్షమించాను. నువ్వు క్షమాపణ కోరావు, నువ్వు పశ్చాత్తపడ్డావు, కాబట్టి నువ్వు నాతో కూడా పరదేశి. ఎవరండి ఇంతటి అనురాగాన్ని, ఇంతటి ప్రేమని, ఇంతటి అద్భుతాన్ని చూపే దేవుడు? అలాంటి ప్రేమమయుడు, అలాంటి జాలిమయుడు, అలాంటి కనికర సంపన్నుడు మనం కనుగొనలేమండి. మనం కనుగొనలేం. ఎందుకంటే లోకంలో వెతికితే కనుగొనలేం. కానీ క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పాటు చేసుకుని పాపమనే బంధకాలలో, లోకమనే ఆ అంధకారంలో నశించిపోతున్న మనలను ప్రేమించి మనల్ని హత్తుకున్నాడండి దేవుడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. దొంగతో అంటున్నాడు, దొంగ అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించవా అంటే, ఎందుకు క్షమించను? నువ్వు నిజంగా పశ్చాత్తపడాలి గాని, నువ్వు నిజంగా క్షమాపణ అడగాలి గాని, నువ్వు నిజంగా నీ మనసు మార్చుకున్న దగ్గరికి రావాలే గాని, నేను ఎప్పుడు దినమల్లా లోబడునలను వాళ్ళు వైపు చేతులు చాపు ఉంటున్నాను. నేను ఎందుకు క్షమించను నిన్ను? నువ్వు నిజంగా క్షమాపణ అడిగావు కాబట్టి నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నారండి. ఇదిగో ఈరోజు సిలువలో దొంగ క్షమాపణ అడుగుతున్నాడు. సిలువలో దొంగ ఇతను. కానీ చాలా మంది సంఘంలో దొంగలున్నారు, క్రిస్టియన్స్ లో దొంగలున్నారు. పిల్లలు గమనించండి, పాస్టర్లో దొంగలున్నారు, పాస్టర్మల్లో దొంగలున్నారు, చాలా మంది ఉన్నారు. దొంగోళ్ళు ఉన్నారు, దొంగ బోధకులు, దొంగ బోధకురాండ్లు, దొంగ విశ్వాసులు, దొంగ మినిస్ట్రీలు చాలా ఉన్నాయి. ఇలాగ ఇందులో ఎందుకని మాట్లాడుతున్నానంటే, ఎవరెవరో కాదండి క్రీస్తుని ఇంకా గాయపరిచేది. చాలా మంది క్రీస్తుని నమ్ముకున్నాము, క్రీస్తుని అనుసరిస్తున్నాం, ఆయన కొరకే బ్రతుకుతున్నాం, ఆయన కొరకే సేవ చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు దొంగలు. సిలువలో దొంగ వేరు, ఆయన పశ్చాత్తాపడ్డాడు. కానీ ఈ మందలో ఉంటారే, సంఘంలో ఉన్న దొంగలు లోబడరు. దొంగలు లోబడరు. సంఘం నడిపిస్తున్న దొంగలు లోబడరు. సంఘంలో ఉన్న దొంగలు లోబడరు. క్రీస్తుని పేరు పెట్టుకున్న వాళ్ళు దొంగలు లోబడరు. వాళ్ళు అడగరు, ప్రభా సిలువలో దొంగ డైరెక్టర్ గా కనబడుతున్నాడు అందరికి, ఇతను దొంగ, ఎందుకు దొంగ కాబట్టి సిలువేశారు, ఇతను దొంగ అని అందరికీ కనపడతారు. కానీ మలుగుల్లో దాగి ఉన్న ఆ జంతువులు ఉంటాయి చూడు, భూమిలో దాక్కుంటాయి, ఏంటి ఎలకలని, పందికొక్కులని, లేకపోతే ఇంకా చిన్న చిన్న జంతువులని, ఆ దాక్కుంటాయి ఎక్కడో. వాటి కోసం నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుని అక్కడ దాక్కుంటాయి. కనిపించవు, చాలా మట్టుకి కనిపించవు. అలా దాగి ఉంటారండి సంఘంలో, సమాజంలో. క్రీస్తుని అనుసరిస్తున్నామని చెప్పి వాళ్ళ దొంగలండి చాలా మంది ఉన్నారు. అలా ఈ రోజు ఒకవేళ దొంగ బతికితే గనుక ఈ సిలువ మీద దొంగ క్షమాపణ అడిగినట్లు, పశ్చాత్తాపడినట్లు నువ్వు పడు. అదే నిజమైన ధ్యానం. 40 రోజులు చేస్తావు ఉపవాసం, 40 రోజులే మాంతావు అనుకుంటా. అబద్ధాలేంటి, బూతులేంటి, దొంగతనం ఏంటి, వ్యభిచారం ఏంటి, అన్యాయం ఏంటి, అక్రమం ఏంటి, ఆ పువ్వులు ఎట్టుకోవు, ఆ బొట్టు ఎట్టుకోవు, ఆ గాజులు వేసుకోవు, ఆ సినిమా చూడవు, ఆ సీరియల్ చూడు, 40 రోజులు తాగవు, ఏం చేయవు. కానీ 40 రోజులు అయిపోద్ది ఈ రోజుతో, అలాగే పునరుద్ధానంతో అయిపోద్ది అనుకుంటా, ఈ రోజుతోనే అయిపోతాయి అనుకుంటా. ఇక చూడు, నేను చూడాలి. సిలువలో దొంగ అంటున్నాడు, అయ్యా నీతో కూడా నేను ఉంటానయ్యా, ప్లీజ్ అయ్యా అంటే, ఓ రెడీ, నేను నిన్ను క్షమిస్తాను. నిజముగా పశ్చాత్తపడ్డావు గనుక, నిజముగా నువ్వు మార్పు చెందుతానని నిర్ణయం తీసుకున్నావు గనుక నేను నిన్ను క్షమిస్తాను అంటున్నాడు ప్రభు. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే మాట ఏంటంటే, ఇంకా నువ్వు దొంగలాగే ఉండి చర్చికి వెళ్తావు, దశంభాగాలు ఇస్తావు, పాటలు పాడతావు, ప్రవచనాలు చెప్తావు, స్వస్థతలు చేస్తావు, ఇంకా దొంగలాగే ఉండి. ఈ దొంగలు చాలా మంది ఉన్నారు. దొంగ మెట్లు ఇవన్నీ మార్చుకోవాలి ప్రియులారా. సిలువలో దొంగ నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం. రెండవ మాటలో మనము మూడవ మాట కూడా మనం చూసుకుందాం ప్రియులారా. మూడవ మాటను మనం చూసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో, యోహాను సువార్త 26వ వచనాన్ని చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మూడవ మాటగా ఏం చెప్తున్నారండి? అమ్మా ఇదిగో నీ కుమారుడు నిన్ను చూసుకుంటాడు. ఆ శిష్యుడికి చెప్తున్నాడు, ఇదిగో అమ్మని జాగ్రత్తగా చూసుకో, నా సమయం అయింది,
నా పని నేను పూర్తి చేసుకుని నేను వెళ్తున్నాను. కాబట్టి బాధ్యత ఎవరిదే? తల్లిదండ్రుల బాధ్యత అప్పచెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ రూపుగా ఉండి భూమి మీద తల్లిదండ్రులు కలిగిన ఈయన అంటున్నాడు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అతనికి చెప్తున్నాడు, మరి తల్లికి చెప్తున్నాడు, అమ్మా ఇక్కడుండు, ఇదిగో ఇక నుంచి నేను నీకుండనని బాధపడకు, దిగులు పడకు, వేదన పడకు, నిన్ను చూసుకోవడానికి ఆల్రెడీ నేను ఏర్పాట్లు చేశాను అంటున్నాడు క్రీస్తు. ఎవరికి? తల్లిదండ్రులకి. ఈరోజు ఆస్తులు అంతస్తులు తల్లిదండ్రుల దగ్గర లాగేసుకుని అమ్మ బంగారం ఇవ్వలేదనో, నాన్న పొలం రాయలేదనో తన్నుతున్నారు, కొడుతున్నారు, గుద్దుతున్నారు. చిన్న ప్రపంచం అంతా ఎంత దారుణంగా ఉన్నదంటే, మొన్న నేను ఒక వీడియో క్లిప్ చూశాను పోయిన వారంలో. ఆమె 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆస్తి విషయంలో చాలా మట్టుకు ఇచ్చేసిందంట. కొంచెము వాళ్ళ ఆశన కాలంలో వాళ్ళకు ఉంటుందని, అది అయిన తర్వాత మీకే ఇచ్చేస్తాను బాబు అని చెప్పిన. అలా కాదంట, చెడు దగ్గర నుంచి ఉందా. మీరు చాలా మంది చూసుంటారు వీడియో. పొట్టలో తన్నాడండి కొడుకు. పొట్టలో తన్ని ముఖం మీద తన్నితే బాల్ ఎగిరినట్టు ఎగిరిందండి ఆవిడ. పిల్లరా గమనించి, తల్లిదండ్రుల్ని ముదిమి, అందుకే వాక్యం చెప్పి, నీ ముదిమి అందు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకొని అంటుంటే వీళ్ళేం చేస్తున్నారు? క్రీస్తు ప్రేమ లేనోళ్ళు, క్రీస్తు అంటే తెలియలేనోళ్ళు, యేసుక్రీస్తు ప్రభుని వారిని అనుసరించలేని దుర్మార్గులు, దుష్టులు ఏం చేస్తున్నారంటే కన్న తల్లిదండ్రులను ఆస్తి కొరకు, అంతస్తుల కొరకు చంపుతున్నారు. కానీ క్రీస్తు ఏం చేశాడండి? మరణ యాతనలో ఉన్నాడు, సిలువ మీద ఉన్నాడు, అంటున్నాడు, బాధ్యత తీసుకున్నాడు. ఇదిగో తమ్ముడు, చెల్లి, మా అమ్మ నాకు బంగారం ఇవ్వలేదని చూడడానికి వెళ్తే ఒక అమ్మాయి అయితే, ఒక అమ్మాయి, ఒక్కొక్క ఆడపిల్లలు ఏం చేస్తారంటేనండి, బంగారం అంతా నాకు ఇస్తుంది అనుకుంది, కానీ బంగారం ఇంకా మెళ్ళ వేసుకున్నది, మంచం మీద ఉంది, దానికి ఎందుకు బంగారం, సోకులు ఎందుకు దానికి, నాకు తీసివ్వాలి కదా బంగారం, నేను చూడ్డానికి వెళ్ళను. అలా నిర్ణయం తీసుకో, ఒకరోజు నీకు కూడా వస్తుంది ఆ పద్ధతి. చూడ్డానికి వెళ్ళవు, అమ్మను పట్టించుకోవు, అమ్మను చూడవు, తప్పది. క్రీస్తుని మరలా క్రీస్తుని నేను యేసయ్యను నమ్ముకున్నానండి, ఉపవాసం ఉన్నానండి, అమ్మమ్మమ్మ సభలకు వెళ్ళానండి. అబ్బో చాలా బాగా చెప్తారండి కీర్తన గారి వాక్యం, ఇంకొకరు వాక్యం, చాలా మంది దైవశోకులు బోళ్ళు మంచి చెప్తారండి, సూపర్ చెప్తారండి వాక్యం. కానీ నువ్వు మారకమ్మా, మారకు. క్రీస్తు ఏం చేశాడు? బాధ్యత తీసుకున్నాడు. తమ్ముడు, నువ్వు కూడా పెళ్ళైన తర్వాత, భార్య పిల్లలు వచ్చిన తర్వాత, నీకంటూ స్థితి వచ్చిన తర్వాత, లేదా జాబ్ వచ్చిన తర్వాత, తమ్ముడు తల్లిదండ్రులను ఎంతగానో ఏడిపిస్తున్నావు, తగిన ఫలం పొందుతారు మీరు. క్రీస్తు అలా చేయలేదు. క్రీస్తు చూడు, చనిపోయే స్థితిలో ఉన్నా కూడా తల్లి బాధ్యత తీసుకున్నారు, కుటుంబ బాధ్యత తీసుకున్నారు. ఆయనను నమ్ముకున్న నువ్వు, ఆయన ఆరాధిస్తున్నా నువ్వు, తీసుకోవా బాధ్యత తీసుకోవా? ఏది విత్తుతావు అది కోస్తావు. క్రీస్తు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను ఎక్కడి నుంచి నేను ఉండను కదా నీ దగ్గరే, ఆదరణకర్తను పంపిస్తాను, ఓకే సాయం చేస్తాడు, కానీ మనిషి రూపుగా నేను నీ కళ్ళకు కనపడను కాబట్టి నువ్వు బాధపడకమ్మా, నీకు నేను అన్నీ రెడీ చేశానే, నీకు అన్నీ రెడీ చేశాను, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకు ఈ బాధ్యత నేను ఎందుకు తీసుకున్నానంటే, నువ్వు నన్ను కన్నావు, పెంచావు, పాలిచ్చి పెంచావు, నాకు ఒక జన్మ రావడానికి, లేదా ఈ లోకంలో నేను ఒక పని చేయడానికి నువ్వు నాకు అవకాశాన్ని ఇచ్చావు, కాబట్టి నేను నీ బాధ్యతను నేను భరిస్తున్నాను అని క్రీస్తు చాటి చెప్పారు. ఉన్నారా తల్లిదండ్రుల పట్ల అలాగా? ఎంతమందిని చూడలేదండి మనం? చంపేస్తున్నారు పిల్లలు. భయంకరమైన విషయం అన్నమాట. అన్నయ్యకి ఎక్కువిచ్చావని తమ్ముడు ఏమో తమ్ముడికి ఎక్కువిచ్చాను, అన్నయ్యుడికి ఇచ్చావని పిల్లలు, ఆడపిల్లలకే నువ్వు పెట్టేసావని మగపిల్లలు. అబ్బబ్బబ్బబ్బా రచ్చ. లోకమంతా కూడా చాలా మంది ఎవరో మంచోళ్ళు ఉన్నారండి, తల్లిదండ్రులు దైవాలుగా భావించి చక్కని రీతిలో చూసుకుంటున్న బిడ్డలున్నారు, వాళ్ళు లేకపోలేదు. గాని క్రీస్తు అంటున్నాడు, నీ ముదిమి యందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దని చెప్తూ ఉన్నాడు. గమనించాలి మీరు. ఓకే, 4వ మాట కూడా మనం చూసుకుందాం ప్రియులారా. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసుకుందాము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు
ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము. ఈ మాట అండి చాలా మందికి డౌట్లు వచ్చేస్తాయండి. ఈ విషయాన్నండి చాలా మంది ఎంతమంది డౌట్లు వస్తాయంటే, ఏంటి క్రీస్తు ఇలా ప్రార్థన చేస్తున్నాడు? నన్ను అడిగారండి, డౌట్లు రావడం కదా, నన్ను అడిగారు ఫోన్ చేసి, కీర్తనమ్మ గారు మిమ్మల్ని మాట్లాడగాలి. చెప్పండి అమ్మా. మరి మరి చెప్పండి అమ్మా, పర్వాలేదు. కాదండి అమ్మగారు, యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ రూపుగా ఈ లోకానికి ఎందుకు వచ్చి ఈ భూమి మీద ఏం చేయాలనుకున్నాడో ఆయనకి తెలుసు కదండి. సిలువ మరణం పొందాలని తెలుసు కదా, శ్రమలు పడాలని తెలుసు కదా, అన్నీ తెలుసు కదండి. మరి సిలువ మీద అలా ప్రార్థన చేస్తున్నాడు ఏంటండి? నన్ను ఎందుకు వదిలేసావు దేవా, నన్ను ఎందుకు వదిలేసావు దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు దేవా అని ఎందుకు అడుగుతున్నారండి అమ్మగారు? యేసయ్యకి తెలీదా అండి ఎందుకు వచ్చారో అని నన్ను చాలా మంది ప్రశ్నలు వేశారు. అప్పుడు నేనేమన్నానంటే, అమ్మా, మానవుడు అంటే ఏంటి? మానవుడు సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాడు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడిపోతా ఉంటాడు, ఏదైనా భయం వేసినప్పుడు కూడా అధైర్యపడిపోతా ఉంటాడు. అధైర్యపడిపోయి ఆయా సమయాల్లో ఏం చేస్తారంటే, దేవుడా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగా అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మానవ రీతిగా ఈయన వచ్చాడు, శరీరం ముందు శ్రమ అనుభవిస్తున్నాడు కాబట్టి మానవ రీతిగా ఏడ్చాడు, మానవ రీతిగా తిన్నాడు, మానవ రీతిగా నిద్రపోయాడు, మానవ రీతిగా అన్నీ కూడా మరి అనుసరించాడు. ఒక పాపము తప్ప ఒక పాపపు క్రియ తప్ప మానవ రీతిగా క్రీస్తు భూమి మీద అన్నీ చేశాడు కదమ్మా. మరి బాధ, మరి లాజరు చనిపోయినప్పుడు ఎందుకు ఏడ్చాడు? దేవుడు కదా, ఏడవకూడదు కదా. అయితే మానవ రీతిగా అన్ని పంచుకున్నాడు, అన్ని షేర్ చేసుకున్నాడు. సేమ్ ఆయన పోలికలు మనల్ని చేశాడు కాబట్టి ప్రియులారా, అన్ని రకాల జీన్స్ ఆయనకు ఉంటాయి, ఆయన మనకు వస్తాయి. కానీ పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపమునకు దూరంగా ఉండి మనల్ని చెప్తున్నాడు, క్రమబద్ధతలు మనకు అన్ని ఏర్పాటు చేసి పాపం చేయకని చెప్తున్నాడు అని వివరించి, నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మాట్లాడాను. అలాగా అండి అని అంటున్నారు. మీకు కూడా చాలా డౌట్లు రావచ్చు, ఏంటి చేయి విడిచిపెట్టేశాడు అంటున్నారేంటి ప్రభువారు అంటే, ఆ మానవ రీతిగా వేదన లేఖనము నెరవేరినట్లు ఆయన బాధ, ఆ వేదనలో ఆయన బాధను తండ్రితో చెప్పుకుంటున్నాడు. ఎందుకు డాడీ నన్ను చేయి విడిచిపెట్టావు? తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆ వేదన మానవ రీతిగా ఉండాలి. శరీరానికి శ్రమ కలిగింది కాబట్టి దీని గురించి మాట్లాడాలంటే పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, కానీ క్లుప్తంగా మీకు నేను చెప్పాను. ఎందుకయ్యా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావనంటే, దాని అర్థం ఏంటి? మానవ రీతిలో బాధను వ్యక్తం చేశాడు ఆయన. అంతే తప్ప నన్ను ఎందుకు వదిలేసావు, నువ్వు అసలు దేవుడివే కాదు, లేకపోతే అది ఇదని ఏం మాట్లాడ్డా ఆయన. ఏమన్నారు? క్రీస్తు అంటే మానవ రూపుగా ఆ మాటను వ్యక్తం చేశారు. 4వ మాటగా ఆ సంగతి మనకి తెలియాలి. ఓకేనా? క్రీస్తు అయితే అది అలా అన్నారు. ఏంటి? నా చేయి ఎందుకు విడిచిపెట్టావు దేవా అని వేదనలు తెలియజేశారు. అదే మనుషుడైతే మానవ రీతిగా అయితే ఏమంటామంటే, కొన్ని కార్యాలు అంటే 99 కార్యాలు నీ జీవితంలో దేవుడు చేసిన ఒక్క కార్యం ఆగిందనుకో, ప్రార్థన లేదు, చర్చ లేదు, ఏం లేదు, అసలు ఎన్నాళ్ళని ప్రార్థన చేయాలి ఈ సంగతి కోసం, ఎందుకు వచ్చింది ఇది, ఈ సమస్య తీరట్లేదు, ఎందుకు వచ్చిన బాధ ఇది, ఈ వేదన పోవట్లేదు నాకు, ఎన్ని సంవత్సరాల నుంచి చేద్దాను ఈ కార్యం చేయడానికి ఏంటి ఈయనకి? మరి చేసినవి అన్ని చూడవు, పంచిన ప్రేమ చూడు, ఆయన నీ కోసం ఏమేం చేశాడో అవి చూడవు. కానీ ఒక్క కార్యం ఆగిందనుకో, ఆలస్యమైందనుకో, దీన్ని ఎవడో పట్టుకోలేడు. అసలు ఆలస్యం అయ్యిందా? ఇజ్రాయేల్ ప్రజలు అంతే కదన్నా, సముద్రం దగ్గరికి, ఎక్కడ ఐగుప్తు దేశంలో 14 అద్భుతాలు చేశారా? చేసినప్పుడేమో ఆహా దేవుడు, ఓహో దేవుడు, అయ్యానికి స్తోత్రం, అయ్యానికి స్తుతి. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారో, మోషే అనేవాడు, ఈ బాబు నువ్వు ఎక్కడున్నావు, అసలు మాకు సమాధులు ఐగుప్తులో లేవని తీసుకొచ్చావా, ఈ దేవుడు ఎలాంటి దేవుడు, నువ్వెలాంటి వాడురా బాబు, నిన్ను రాళ్ళతో కూడా చంపినేమి, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని చెప్పా. అంటే మానవ రీతిగా మనిషిగా అంత తొందరపాటు ఎక్కువ, చూపిన ప్రేమ చేసిన మేలు త్వరగా మర్చిపోతాడండి మనుషుడు. అందుకనే క్రీస్తు అయితే అంటున్నాడు, తండ్రి నా చేయి ఎందుకు విడిచిపెట్టావు, కొంచెం బాధగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా ఆయన తన బాధను వ్యక్తం చేస్తున్నాడు తప్ప ఆయన ప్రణాళికను విడిచిపెట్టలేదు. ఆయనకు బాధ్యత, తండ్రి ఏదైతే అప్పచెప్పాడో, తండ్రి ఏదైతే చేయమన్నాడో, తండ్రి దగ్గర ఏదైతే నేను చేస్తానో, ఆ లోకంలోకి వెళ్ళి మానవాళి కొరకు నేను ఏదైతే చేస్తానని ఆయన ఒప్పుకొని వచ్చాడో, ఆ బాధ్యత మాత్రం విడిచిపెట్టలేదు. అది మనం గమనించాలి.
మరి నువ్వు నేను అలా కాదు. చిన్నది వచ్చేసరికి దేవుని తిట్టడము, దేవుని దూషించడం, మందిరం మానేయడం, ప్రార్థన మానేయడం, వాక్యం చదవడం మానేయడం, అన్ని మానేస్తాం ఒకేసారి దెబ్బకి. అలా చేయకు. క్రీస్తు అలా చేయలేదు. క్రీస్తు అలా చేయలేదు. సహోదరి సహోదరుడా, క్రీస్తు అలా చేయలేదు. 5వ మాట కూడా మనం చూసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము. హల్లెలూయా. యోహాను సువార్త 5వ మాట. యోహాను సువార్త 19:28 వచనం. 28వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. చూడండి. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. 5వ మాట. 5వ మాట. 5వ మాట ఏంటండి? లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నాను. యెషయా గ్రంథంలో ఉంటది, నేను దప్పిగొన్న వారి మీద నా నీళ్లను విసరజేసిద్దను, ఉబ్బుకింపచేసిద్దను, జీవజలాన్ని పంపిస్తాను. దప్పికంటే ఏంటండి? దప్పికంటే ఈ సబ్జెక్ట్ బోల్డ్ మంది దైవశ్రోకులు మీరు వినే ఉంటారు. నేను 2 ముక్కలు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చూపించి. దప్పికంటే దప్పికగున్నాను అని అంటే దాని అర్థం ఏంటంటేనండి, యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో ముందుకొచ్చిన సేవకుడు గాని, సేవకురాలు గాని, విశ్వాసి గాని దప్పిగొనాలి. దప్పిగొనాలి. దేనికి దప్పిగొనాలంటే నీతిగా ఉండటం కోసం, యథార్థంగా ఉండటం కోసం, పరిశుద్ధంగా ఉండటం కోసం, పాపము నుండి బయటికి రావడం కోసం, నశించిపోతున్న ఆత్మల కొరకు దాహము కొనాలి. దాహము కొనాలి. దేవుడు నీకు నాకు అప్పచెప్పిన బాధ్యత అండి. అమ్మో, అన్యజనులు నశించిపోతున్నారు, ఎంతో మంది అభాగ్యులు నశించిపోతున్నారు, ఎంతో మంది క్రీస్తు తెలియకుండానే చనిపోతున్నారని చెప్పి ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఆ నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రియులరా వారి రక్షణ కొరకు దాహము కొనాలి. వారి నరకములో పడకూడదు, మాతో పాటు పరలోకరాజ్యం రావాలని దాహము కొనాలి. ఆ దాహము నీకుందా? క్రీస్తు దాహం ఏంటి? క్రీస్తు శిలువ మీద నాకు దాహముగా ఉందని దేనికి చెప్పాడంటే, ఇంకా సమస్త మానవాళి ఇంకా నశించిపోకుండా రక్షణలోనికి రావాలి. ఎంతో మంది పాపమనే బంధకాలలో మలినమైపోతూ మరి పరలోకానికి దూరమైన నరకానికి చేరువైన వారు ఇంకా నాశనమైపోతున్నారని ఆత్మల దాహమని మనకు అక్కడ అర్థమవుతుంది. ఆత్మ నీ వలన కొన్ని ఆత్మలను రక్షించబడాలని దాహం నీకు ఉండాలి. గాని ఈరోజు దాహం ఏంటండి? ధనదాహం, మోహం అనే దాహం, అందమనే దాహం, మోసము, అసూయ అనే దాహము. ప్రియులారు గమనించండి, ఎవరిని నాశనం చేయాలనే దాహం కలిగి ఉంటున్నారు, ఎవరిని పాడు చేయాలనే దాహం కలిగి ఉంటున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టాలనే దాహం కలిగి ఉంటున్నారు, ఏది ఎవరిని పడగొట్టి ఏది సంపాదించుకుని నేను పైకి రావాలనే దాహము, రాజకీయ దాహం, కుట్ర అనే దాహం, స్వార్థం అనే దాహం కలిగి ఉన్నారండి. ఎవరు? అన్యజనులండి. అన్యజనులకి అది అలవాటు. అంటే వాళ్ళకి ఒక శాసనం లేదు కాబట్టి. ఈరోజు క్రైస్తవుల్లోనే చాలా మంది అలాంటి అన్యాయమైన దాహంతో ఉంటున్నారు. బాధ్యత లేదండి. మన కళ్ళ ముందే ఆడపిల్లలను పాడు చేసి చంపుతున్నారు. వాళ్ళ కొరకు కనీసం రోజు కింద సమయం కేటాయించి ప్రార్థన చేద్దాము, వారి రక్షణ కొరకు, వారి కాపుదల కొరకు అడుగుదాం అనే దాహం లేదు నీకు. ఎంతసేపు నీ దాహం ఏంటో తెలుసా? లోకములో నేను ఈ దాహం తీర్చుకోవాలని పరిగెత్తుతూ ఉంటున్నా. క్రీస్తులకు కాదండి, క్రీస్తులకు కాదు. క్రీస్తు దాహముగున్నది మరి నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు క్రీస్తు దాహం కొన్నాడండి. క్రీస్తు అన్యాయమైపోయిన వారి కొరకు, అక్రమంగా బ్రతికే వారి కొరకు. ఇంకెప్పుడు తెలుసుకుంటారు నా బిడ్డలు? నా యొక్క త్యాగమును వారు ఎప్పుడు గ్రహిస్తారు? పరలోకము చేరాలైన మార్గంలోకి వాళ్ళు ఎప్పుడు వస్తారని క్రీస్తు దాహం. కానీ మానవాళిగా రకరకాల దాహాలతో బాధపడుతున్నారే తప్ప ఇలాంటి దాహం లేదు. బాప్తిస్మం పొందుతావు, మరి క్రీస్తుతో స్నేహం కలిగి ఉంటావు, గాని పొరుగువారు బాగుపడితే చూడలేవు, పొరుగువారు కొంచెం బాగుంటే చూడలేవు, నీ పక్కన ఉన్న వాళ్ళు కొంచెం ఎదిగితే చూడలేవు, నీ పక్కన ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవు. ఇది ఆ దాహం అనేది. ఇది అసూయ అనే దాహం నేను ఇబ్బంది పెడుతూ ఉంది. పొరుగువారి కొరకు బాధ్యత కలిగిన దాహం నీకు లేదు సుమా. అలా ఉండకూడదు. క్రీస్తు అలా లేడు. క్రీస్తు ఏం చేస్తున్నాడంటే
అద్భుతమైన రీతిలో క్రీస్తు అందరి కొరకు ఆలోచించి అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి యెహోవా అందరికి ఉపకారనే పేరుకి తగినట్లుగా ఆయన జీవిస్తూ ఉన్నారు. అందుకే అంటున్నారు, నేను దప్పిగొనుచున్నాను లేఖనము నెరవేరినట్లు దప్పిగొనుచున్నాను. ప్రియులారా, పాపం అనే దాహము కొరకు ఎంతసేపు కొంతమంది పొంచి ఉండి దాహం కొంటారు. పొంచి పొంచి ఉండి దాహం కొంటారు. ఏంటి? పాపం చేయటం కోసం దాహంగా ఉంటారు వాళ్ళు. అంతేగాని రక్షణ భాగ్యములోనికి, రక్షణ మార్గములోనికి క్రీస్తుని పరిచయం చేసే విషయంలో దాహము కొనరు. దొంగ వ్యాపారం చేయాలి, ఎంత సంపాదించాలి? అన్యాయంగా బతకాలి, అక్రమంగా బతకాలి, జీవించాలి, ఎంత సంపాదించాలి? ఎవరిని ఏమి చేయాలి? ఎవరిని చంపాలి? ఎవరిని నాశనం చేయాలి? ఈ దాహంతో ఉన్నాడు ప్రతి మానవుడు. అలాంటి మన కొరకు దేవుడు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన దాహము కొన్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూడవచ్చును ప్రియులారా. 5వ మాటగా మంచిది ప్రియులారా. 6వ మాటను మనం చూసుకుందాము. అదే యోహాను సువార్త 6వ మాట చూడండి. అదే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యేసు సిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటది ఈ మాట. యేసు ఆ సిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియులారా, తనలో ఉంచిన ఆత్మకు లెక్కప్ప చెప్పాడు. లెక్క అంటే ఆత్మకు లెక్క చెప్పాలా? మరెందుకు అప్పచెప్పాడు? ఇక్కడ యేసు సిరక పుచ్చుకుని సమస్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాను. దేవుని ఆత్మ మనలో సంచారం చేస్తే మన దేహము ఆత్మకు ఆలయంగా మార్చుకుని చెడు మార్గం నశించిపోయే ఆత్మగా కాకుండా ఆయన్ని పెట్టిన, అంటే మనలో పెట్టిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ప్రసంగి గారు చెప్తున్నారు. అందుకని ఆ ఆత్మను నరకములోనికి నడిపించే బాధ్యత లేదా పరలోకం నడిపించే బాధ్యత క్రీస్తు నీకు నాకు అప్పచెప్పాడు. క్రీస్తు నీకు నాకు అప్పచెప్పాడు. నువ్వు దేహముతో చేసే క్రియలను బట్టి నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది దేవుడు ఆలోచిస్తాడు, లెక్క చూస్తాడు. తీర్పు దినాన నువ్వేం చేస్తావు? నీలో నా ఆత్మను పెట్టి శరీరమును దేహం మరి ఆలయముగా అమర్చి నేను లోకానికి పంపించాను. ఈ లోకంలోనికి పంపించిన తర్వాత నువ్వు చేసే క్రియల ద్వారా పరలోకమా నరకమా? ఆత్మ దేనిలో పడాలంటే మరి అది డెసిషన్ మనలోనే ఉంది. ద్వితీయోపదేశ కాండములు అంటాడు కదా, ఇదిగో మరణము జీవము నీ ముందెట్టాను, దేన్ని ఎంచుకుంటావు ఎంచుకో, నా యొక్క మరి ఉద్దేశాన్ని కనుక్కో అని ఇజ్రాయేలు ప్రజలకి హెచ్చరిక చేశాడు దేవుడు. ప్రియులారా, గమనించండి. అంటే ఈ ఆత్మ మనలో ఉన్నంతసేపు కూడా బాధ్యత మనదే. అదే బాధ్యత చూపించారు క్రీస్తు. 6వ మాటకు ఏమంటున్నారంటే, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, అప్పగించాడు. అయ్యా, నాకు శరీరం అమృసి లోకాలకు నన్ను పంపావు, నా ఆత్మ నాలో ఉన్నది, నా ఆత్మ ద్వారా అన్ని కార్యాలు చేశాను, మంచి చేశాను, ఇదిగో నా పని పూర్తయింది. ఆత్మ నా ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోవడానికి లేదు, నీకు నేను అప్పగిస్తున్నాను అని అప్పచెప్పాడు దేవునికి. నువ్వు నేను అప్పచెప్పాలి ఈరోజు. నువ్వు నేను కూడా మనలో ఉన్న ఆత్మకి లెక్క చెప్పాలి. ఆత్మ శరీరం మనసు కాబట్టి వ్యతిరేకంగా పోరాడుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆత్మేమో మంచి చేయమని చెప్తాడు, శరీరము అది కాదు ఇది చెయ్యి. మనసు కూడా, మనసు శరీరం ఒకటైపోయి ఆత్మ మీద తిరగబడి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చంపి నీ చేత పాపము, నీ చేత అతిక్రమము, నా చేత దోషక్రియలు చేయిస్తూ ఉంటాడు. ఎవరు? శరీరము మనసు. ఆత్మ అలా కాదు. ఆత్మ దేవుని పెట్టిన దీపం కాబట్టి ఆత్మ ఏమంటారు? మంచి మార్గంలో ఉన్నాడమ్మా, మంచిగా బ్రతుకు అమ్మా, అలా ఉండకమ్మా, అలా ఉండకయ్యా, మంచిగా జీవించు, నీతిగా జీవించు, పరిశుద్ధంగా బ్రతుకు, పాపమునకు దూరంగా ఉండు, అన్యాయానికి, అక్రమానికి, దుష్టత్వానికి దూరంగా ఉండు అని ఆత్మ బోధిస్తూ ఉంటది లోపల. ఆత్మ ప్రేరేపణకు మనం లోబడాలి. చాలా మంది లోబడరు, బాధ్యత ఉండదు. బాధ్యత లేక దేహముతో ఇష్టం వచ్చినట్టు శరీర క్రియలు జరిగించి క్రీస్తుకి విరోధముగా, తండ్రికి విరోధముగా చేసి పాపం అనే ఆ యొక్క మరణములు మునిగిపోయి బురదలో చిక్కడిపోయి చివరికి మరణించి నరకానికి వెళ్తున్నారు.
ఆత్మకి లెక్క ఉండదు. ఇక ఆత్మకి లెక్క ఉండదు. దేవుడు ఎంతో నమ్మి లోకానికి పంపుతాడు, నువ్వు శుభ్రంగా ఉండాలి, నా కొరకు బ్రతకాలని చెప్తాడా? లెక్క చెప్పరు ఆయన. ఆయన లెక్క అడుగుతారు, వీళ్ళేం లెక్క చెప్పరు. మనమే లెక్క చెప్పాలి. క్రీస్తు లెక్క చెప్పాడు ఆత్మ. అయ్యా ఇదిగో నా ఆత్మ, నువ్వు పెట్టావు కదా నాలో, నమ్మి పెట్టావు కదా, నమ్మి పెట్టావు కాబట్టి ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని చెప్తారు. కాబట్టి ప్రియులారా గమనించాలి. ఇక పోతే 7వ మాటగా మనము ఆఖరు మాటగా మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూడాలి. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. చూడండి 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానే నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి ఇక్కడ కూడా, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచి 2 చోట్ల మెన్షన్ చేశారు కదండి. ఇక మనం 6వ మాట కూడా మనం చూసుకున్నప్పుడు అదే కదండి. ఇక్కడ కూడా 7వ మాటగా ఆత్మను లింక్ చేసి ప్రాణాన్ని విడిచిపెట్టారా ప్రభువారా. ఈ 7 మాటలు మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఎంత అద్భుతమైన రీతి, అద్భుతమైన సంగతి, ఆశ్చర్యమైన విధానం అంటే 7వ మాటగా ఆయన సమస్తాన్ని, అంటే దాని అర్థం ఏంటి, లెక్క చెప్పాడు. అయ్యా మానవ రీతికి భూమి మీదకి వచ్చాను, అన్నీ చేశానయ్యా, నువ్వు అప్పచెప్పిన పని నేను చేశాను, పూర్తి చేశానయ్యా, కాబట్టి ఇక నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఆత్మ అలాగే ప్రాణం విడిచేయడం ఉంది కదండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈ మ్యాటర్. అంటే ప్రాణం విడిచాడంట అండి ఆత్మ అప్పచెప్పి. ప్రాణం విడవడం ఏంటి చెప్పి ప్రాణం విడిచాడు అనుకుంటారు చాలా మంది. కాదు. ఇందులో గొప్ప సంగతి దాగుంది. ఒక చోట క్రీస్తు చెప్పాడు, ఆ మాట మీకు గుర్తుందండి. నేను ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన సంగతి ఇందులో దాగి ఉందంటే, ఆయన అంటూ ఉన్నారు, ప్రాణం పెట్టాను, ప్రాణం తిరిగి తీసుకుంటాను. అంటే అందుకే ప్రాణం విడిచాడు. అప్పుడు విడవాలని అనుకున్నారు ఆయన, అప్పుడే విడిచారు. ఆత్మను దేవునికి అప్పచెప్పి దేవుని సన్నిధానంలో ప్రాణం విడిచాడను. అంటే ఆయనకు అధికారం ఉంది, ప్రతి దాని మీద కూడా ఆయనకు అధికారం ఉంది. అంటే దీని అర్థం, ఇప్పుడు మానవ రీతిగా ఆయన సువార్త ప్రకటించాడు కదండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం దగ్గర నుండి మనం యోహాను వరకు చూసుకుంటే ఆయన సంగతులన్నీ 4 సువార్తల్లో భక్తులు రాశారు, శిష్యులు రాశారు. ఆ రాసిన దాంట్లో ఆయన జీవన విధానాన్ని మనం చూసినప్పుడు యూదులు ఎన్నోసార్లు ప్రయత్నించారు, పట్టుకుని చంపాలి, ఇతను కొట్టాలి, ఇతన్ని చంపేయాలి, ఇతను కొట్టాలి. ఒకసారి అయితే కొండపేటి వరకు గెంటుకుంటూ వచ్చారంట. అంటే కొండ మీద నుండి కిందకి పడేస్తే మెడ విరుగో తలపగిలో చనిపోతాడు ఈడని ఆ కొండ శిఖరం వరకు నెట్టుకుంటూ క్రీస్తుని వస్తే క్రీస్తు తప్పించుకుని వెళ్ళినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. అలా చాలా సందర్భాలలో ఆయన తప్పించుకున్నారు. అంటే ప్రాణం పెట్టాలని ఒక రూల్ ఉంది. ఆయన ప్రాణం ఎప్పుడు పెట్టాలి ఆయనకి తెలుసు, ప్రాణం ఎప్పుడు తిరిగి తీసుకోవాలి ఆయనకి తెలుసు. ఆయనకు ఆ అధికారం ఉంది, సర్వాధికారం క్రీస్తుకుంది. కాబట్టి ప్రియులారా, ఆయన ఆత్మను అప్పగించాక, లెక్కంతా పూర్తి చేశాక ప్రాణం విడిచాడు. ఆ మాటకి నాకు ఈ మాట చదువుతుంటే ఈ మాట ఏంటి ఇలా ఉంది, ప్రాణం విడిచాడని ఉందేంటి అని చెప్పిన తర్వాత ప్రాణం విడిచాడని ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయబడి ఉంటే, అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే, ప్రభా ఏంటి దీని అర్థం ఏంటి, నాకు సరిగ్గా అర్థం కావట్లేదని అంటే, అప్పుడు ఆ మాట గుర్తు చేశారు, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. ఏంటి అంటే, నీకు ఒక విషయం గుర్తుందా లేదా, నేను భూమి మీద సువార్త ప్రకటించే సందర్భంలో ప్రాణం పెట్టుటకు మనిషి కుమారుడికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసు, అది నా ఇష్టం, పెడతాను నేను, తిరిగి తీసుకుంటాను నా ఇష్టం. ఎంత సర్వాధికారండి మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు.
సర్వోన్నతుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. నేను ఆరాధిస్తూ ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. నేను ఆరాధిస్తూ ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. మహాగణుడతడు, మహోన్నతుడతడు, ప్రపంచ రాజ్యాలకు ఏకైక రాజతడు, ప్రపంచ రాజ్యాలకు ఏకైక రాజతడు. రానున్న రాజుడు, సజీవుడైన వాడు, రానున్న రాజుడు, సజీవుడైన వాడు, రాజరేయుడైన యేసుడు, లోకానలేలే పాలకుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తివంతుడు, అన్నిట్ల మీద అధికారం కలిగిన వాడు. అందుకే భయపడనవసరం లేదు, భయపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు, దేనికి మనం వేదన పడనవసరం లేదు. ఆయన అన్నిట్ల మీద అధికారం కలిగి, అమ్మో ఈ సమస్య ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ ఇరుకేంటి, ఈ ఇబ్బంది ఏంటి, ఇందులో చిక్కడిపోయినాయి, నేను ఎలా రావాలి బయటికి? దేవుడు అన్నిట్ల మీద అధికారం కలిగిన వాడు. నీకు అన్నిట్ల మీద రైట్స్ ఇచ్చాడు. కొంతమంది మనమే తీసుకోం. అమ్మో నేను పేడలో పురుగుని, నీటి మీద బుడగని, రోడ్లో దుమ్ముని, ఇలాగా. అది కాదు నువ్వు సమస్త లోకాలకు అధిపతి అయిన రారాజు అని క్రీస్తు ప్రతినిధివి నీవు, ఆయన బిడ్డవు. కాబట్టి ఆయనకి ఎలాగైతే అన్నిట్ల మీద అధికారం ఉందో, నీకు నాకు కూడా ఆయన అధికారం ఇచ్చాడు. అంటే ఆయన అంటున్నాడు, ప్రాణం విడిచాడంట. లాస్ట్లో విడవాలి, అప్పుడు విడవాలని ఉంది. తండ్రి ఆయన సంభాషణలో ఆ సంగతి అప్పటి వరకు కొనసాగాలని ఉంది. కాబట్టి ప్రాణం పెట్టి తిరిగి లేవడానికి కూడా ఒక టైము, ప్రాణం పెట్టడానికి ఒక సమయం ఉందా, తిరిగి లేవడానికి ఒక టైము. సమాధిలో చనిపోయిన తర్వాత, సమాధిలో పెట్టిన తర్వాత అసలు వెంటనే లేచిపోవచ్చు. కానీ ఒక టైము, సమయము, సందర్భము బట్టి, కాల వ్యవధిని బట్టి, ఆ విధానాన్ని బట్టి దేవుడు తన జ్ఞానము చొప్పున అలా సృష్టిని ఎట్లా చేశాడో, మనుషులను ఎలా నిర్మించాడో, ఆయా కాలంలో ఎలాగా మరి పొందుపరిచించాడో, ఆయన పనులు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. క్రమము ఎట్లా లేచిపోతాడు. ఒకళ్ళు అడిగారు నన్ను, ఎందుకంటే నీకు చంపిన వెంటనే లేచిపోవచ్చు కదండి, 3 రోజుల తర్వాత ఎందుకంటే, నువ్వు చెప్పినట్టు ఉండదు అక్కడ, ఆయన డిసైడ్ అయినట్టు ఉంటుంది ఏదైనా కూడా. హల్లెలూయా. అందుకనే 7వ మాటగా అంటున్నాడు, సమస్తము చక్కబెట్టాడు. క్రీస్తు ఆయన తండ్రి నమ్మి అప్పగించిన ప్రతి పనిని క్రీస్తు ముగించి ఆయన మరి విశ్వాసాన్ని కాపాడి పరుగును తుదముట్టించి క్రీస్తు తండ్రి పక్కన కుడి పార్శ్వమున సింహాసనాసనుడు అవడానికి సిద్ధంగా, జయశీలుడుగా, విజయశీలుడుగా, వీరుడుగా, ధీరుడుగా, పరక్రమశాలిగా ఆయన మరణాన్ని తిరిగి లేచి మరి ప్రభు కనికరను పొందుకున్నాడు. ఆయన పిల్లలు గమనించండి. ఎందుకంటే చెప్తున్నాను ఈ విషయం, ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఈ విషయం. ఎందుకంటే పిల్లరా, మరి అధికారం ఇచ్చాడు దేవుడు ప్రతి దానికి కూడా. అందుకే 7వ మాటగా అలాగా ఆయన ముగించడం జరిగింది. ప్రాణాన్ని విడవటం ఆయన ఇష్టం. ఒకవేళ వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ విధానంలో ఇంకా కాలం పెంచాలనుకో పెంచుతారు, లేదా కాలం తగ్గించాలి లేదు. సమయానికి కరెక్ట్గా అన్నీ చేసిన తరువాత ప్రాణం విడిచాడు. ఆ అధికారము క్రీస్తుకే కాదు, క్రీస్తుని ఆరాధిస్తున్న నీకు నాకు కూడా ఉంది. క్రీస్తుని ఆరాధించి నీకు నాకు కూడా ప్రతి దాని మీద, అపవాది పునాది మీద మనకు అధికారం ఉంది కూలగొట్టడానికి. క్రీస్తారకంగా 7 మాటలు, సిలువ మీద 7 మాటలు పలికి ఆయన పనిని, ఆయన ఈ లోకంలో పడిన ప్రయాసను, ఆయన ప్రేమను, ఆయన ఆలోచనను తెలియచేశారు ప్రియులారా. కాబట్టి 7 మాటల విషయంలో చాలా మంది, ఎంతో మంది బోధకులు, అనుభవశాలులు అనేకమైన రకాలుగా చెప్తారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఈ మాటలు నేను వివరించడం జరిగింది. నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వివరించారు. ఈ వాక్యం విన్న బిడ్డలకి నేను ఒకటే చెప్తున్నాను, క్రీస్తు ఏదైతే బాధ్యత కలిగి ఈ భూమి మీద బ్రతికినంత వరకు కూడా బ్రతికారో, అలాంటి స్థితిలో మరి మనము కూడా ఉండాలనే 7 మాటలు
సాదృశ్యం అనమాట. 7 మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు ఏదైతే చేశాడో అన్నీ బాగున్నప్పుడు చేయలే, క్రీస్తు బాధలు ఉన్నప్పుడు చేశాడు. 7 మాటలకు సందర్భం ఎందుకు? క్రీస్తు బైబిల్ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన వరకు ఆయన మాటలే. కానీ ఈ 7 మాటలు ఎందుకు స్పెషల్గా ఉన్నాయంటే, క్రీస్తు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మరణాపై స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు తన బాధ్యతని మనకు నేర్పించాడు. మనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో నేర్పించాడు. అది దీని అర్థం. కాబట్టి దీన్ని గ్రహించి గమనించి వాక్యం వినే మీరందరూ కూడా ప్రభులో బలపడాలని నేను తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు రక్షక, మీకే స్తోత్రాలు ప్రభా. ఈ శుభ శుక్రవారము మీరు మా కోసం చేసిన త్యాగమన విషయంలో ప్రభా ఎన్నో ప్రభా తండ్రి నాన్న విషయాలను అనేకుల ద్వారా మేము నేర్చుకున్నాం. ఇదిగో అయా నీ దీని దాస్తురాలు నీ సిలువ సాటు మరుగుపరిచి అనేకమైన సంగతులు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన క్రియ జరుగుటకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన సందర్భం వారు రుచి చూచుటకు కృప చూపండి డాడీ. నీకు వందనాలు. ఇంత చక్కని రీతిలో మీరు వివరంగా మాకు వివరించి మాట్లాడే విధానాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ మీ ప్రియ కుమారుడనే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.